సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. అంతర్జాతీయంగా జాతీయంగా అదే రకంగా మా రాయలసీమ కర్నూలు జిల్లా ఇటు ఆదోని డివిజన్లో సుమన్ టీవీ ఏదైతే ఉందో వివిధ ఛానల్స్తో ప్రత్యేకంగా పాత్రికేయ రంగంలో మీడియా రంగంలో ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గ బ్రాంచ్ ఏదైతే ఓపెన్ చేస్తున్నారో వారికి యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీంట్లో ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే మీడియా రంగం అనగానే సత్యాన్ని వెలికి తీసే విధానంలో అన్ని రంగాల్లో కంటే ముఖ్యంగా చాలా విలువైనటువంటి రంగం. దీనికి సంబంధించి సత్యాలను వెలికి తీసే విధానంలో సుమన్ టీవీ అన్ని విధాలుగా ముందుంటుందని ఆశిస్తూ పేరు పేరున యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో సుమన్ టీవీ యొక్క బ్రాంచ్ అదే మాదిరిగా ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఎమ్మిగనూరులో ఇంతకుముందు కూడా సుమన్ టీవీ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా బ్రాంచ్ ఇక్కడ ఆఫీస్ పెట్టడం వల్ల అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క ప్రజలకు ఏదైతే అత్యవసరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా ప్రజల యొక్క ఆశ ఏ మాదిరిగా ఉంటుందో ఆ ఆశలకు అనుగుణంగా ఈ యొక్క సుమన్ టీవీ తప్పకుండా ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచన చేసి ఈ ఛానళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పనిచేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా ఏమంటే మరి కర్నూలులో మరి ఆఫీస్ రీజనల్ ఆఫీసర్ ఏదో కర్నూలులో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఎమ్మిగనూరులో కూడా సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సుమన్ టీవీ వాళ్ళది ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయడం ఎంతైనా సంతోషించదగ్గ విషయము. వీళ్ళకి సక్సెస్ కావాలని చెప్పి ముఖ్యంగా పత్రికా రంగంలోన ఈ టెలివిజన్ రంగంలోన వార్తలు వ్యక్తిగత అజెండా కంటే వ్యవస్థకు అవసరమైన అజెండా పెట్టుకొని ఏదైతే బీదవాడు సగటు మనిషి పబ్లిక్ బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితుల్లో అటువంటి సమస్యని ఎత్తి చూపి వాళ్ళ సమస్యకు పరిష్కారం ఇచ్చి ఎమ్మిగనూరు ఒక మంచి మార్గం నడిపించాలని చెప్పి అలాగే సుమన్ టీవీ మంచి సక్సెస్ కావాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చినటువంటి సుమన్ టీవీ సార్ వాళ్ళకు అలాగే ఇక్కడ మా షానాకి అందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అదే మాదిరిగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సుమన్ టీవీ రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం సుమన్ టీవీని చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. అదే మాదిరిగా ఆ కార్యక్రమాలని మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా చేసి చూపించి ప్రజలు మనల్ని పొందాలని ఈ సుమన్ టీవీ సక్సెస్ఫుల్ గా నడచాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున అయితేనేమి మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ముందుగా చైర్మన్ అయినటువంటి సుమన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ టీం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన విజయ్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. సుమన్ టీవీ నాకు ఇచ్చినప్పుడు బాధ్యత నేను ఎలా నిర్వర్తిస్తానని చాలా టెన్షన్గా ఉండేది. తర్వాత వాళ్ళు ఇచ్చే సపోర్టు మనకి అంటే జిల్లాలో ఇచ్చే సపోర్టు చాలా పెద్దగా భారీ ఎత్తున వాళ్ళు మొత్తం అంటే ఏరియాల వైజ్ చూసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు ఈరోజు రాష్ట్రాల నుంచి దేశాలకు కూడా వెళ్ళిపోయింది సుమన్ టీవీ. అంటే దాంట్లో ఇచ్చే మంచి మంచి ప్రోగ్రామ్సే సుమన్ టీవీకి శ్రీరామ రక్షాది. ఎందుకంటే దాదాపు 350 ఛానల్స్తో తర్వాత 150 బ్రాంచులతో దేశ విదేశాల్లో సుమన్ టీవీ ఓపెన్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద వార్త, భారతదేశానికే చాలా గర్వకారణం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉండడం కూడా చాలా అదృష్టం మనకి. దానిలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లాలో నాకు అంటే ఈ అవకాశం ఇచ్చారు ఛానల్ పార్ట్నర్ గా. ఇక్కడ మనము కర్నూలులో సుమన్ టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి గత 5 నెలలు అయింది. దాని తర్వాత ఏరియాల వైజ్ కూడా చూసుకొని అంటే మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఆదోని ఉండడం జరిగింది. సో ఆదోని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావడం అంటే ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడా స్టూడియోలు కూడా లేవు కాబట్టి మొన్న అంటే ఆదోనిలో స్టూడియో కూడా స్టార్ట్ చేశాము. అలాగే
ఎమ్గనూరు ఇది కూడా ఒక పెద్ద పట్టణము. ఈ రోజు ఎమ్గనూరులో అంటే కార్పొరేషన్ అంటే ఈ ఏరియాలో కౌన్సిలర్లు మళ్ళీ చైర్మన్లు అందరు ఉన్నారు. సో ముందుగా ఎమ్గనూరు ఎమ్మెల్యే అయినటువంటి జయనాశ్వర్ రెడ్డి గారు కూడా నా కృతజ్ఞతలు. ఇక్కడ వారు అనుకోని కారణాల వల్ల కొద్దిగా అంటే విజయవాడ వెళ్లాల్సి వస్తుంది. వారు చెప్పారు మరి ఖచ్చితంగా వచ్చి మేము మీ ఏరియా సుమన్ టీవీని సందర్శిస్తామని. సో సుమన్ టీవీ అనేది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అనే కాదు, ఒక న్యూస్ అనే కాదు, హెల్త్ అనే కాదు, ఇలా చాలా చాలా విభాగాల్లో ముందరికి దూసుకుపోతుంది సుమన్ టీవీ. సో అదే అంటే ఆ కోణంలోనే ఇక్కడ కూడా మనకి ఆయుర్వేదంలో చాలా ఫేమస్ అయినటువంటి డాక్టర్లు ఉంటారు, చాలా ఫేమస్ అయినటువంటి కాలేజీలు ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన చాలా విభాగాలు ఉంటాయి. సో మనము కర్నూలులో పెడితే ఈ ఏరియా వాళ్ళు అక్కడ వచ్చి కవర్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కవర్ చేసుకొని ప్రతి ఒక్కరిని దూసుకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుందని మనము సుమన్ టీవీ అందరికి అందుబాటులో ఉండేటట్టు ఈ ఎమ్గనూరు నియోజకవర్గంలో వాళ్ళకి ఇది పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కానీ ఏదున్నా కానీ 1-to-1 ఇంటర్వ్యూ స్టూడియోలో ఇక్కడ జరుగుతాయి వాళ్ళకి. సో వాళ్ళు చేసిన డెవలప్మెంట్లు ఎక్కడెక్కడ ఏమేమి చేసిన డెవలప్మెంట్ ను కూడా మేము దాన్ని తీసుకొని వచ్చి అందరి ముందర కూడా మేము నిలబెడతాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది కష్టపడి ఉంటారు. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారు డెవలప్మెంట్స్ కొరకు కూడా చాలా కష్టపడి ఉంటారు. ఆ డెవలప్మెంట్స్ మనం చూపించి ఈ ఏరియాలలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ కూడా ముందుకు తీసుకుపోవాలని సుమన్ టీవీ మీకు ఎమ్గనూరులో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అంటే టెంపుల్స్ కానీ ఇక్కడ అంటే ఎవరన్నా వచ్చి ఇక్కడ పురాతనమైన టెంపుల్ ఉంది మనకి అంటే కూడా దాన్ని కూడా కవర్ చేసే విధంగా మేము ఎల్లవేళలా మేము ముందుంటాము. ఎందుకంటే ఏదైనా సరే దాని లోపల ఉన్న దాన్ని బయటకు తీసుకొని వచ్చి 10 మందికి తెలియాలనే మేము ఇక్కడ సుమన్ టీవీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సుమన్ టీవీ ఎమ్గనూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తుంది. దానికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. మీ నగరు రాఘవేంద్ర, సుమన్ టీవీ కర్నూలు పార్ట్నర్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. దేశంలోనే డిజిటల్ మీడియా రంగంలో అతిపెద్ద నెట్వర్క్ అయిన సుమన్ టీవీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక అలాగే విదేశాల్లో కూడా అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా తమ కార్యాలయాలని బ్రాంచ్లను కూడా ఓపెన్ చేసింది. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం అంతా కూడా ఒక 5 నెలల కిందట మా కో పార్ట్నర్ కర్నూలుకి సంబంధించినటువంటి హెడ్ గా ఉన్న రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో ఇప్పటికే దిగ్విజయంగా కర్నూలు జిల్లాలో సుమన్ టీవీ ముందుకు వెళ్తుంది. అదే స్థాయిలో రాఘవేంద్ర గారి ఆలోచన అలాగే మా సహకారంతో నియోజకవర్గ స్థాయిలో కూడా సుమన్ టీవీని తీసుకువెళ్ళాలి, సామాన్యులకు అందరూ కూడా సుమన్ టీవీ వల్ల ప్రయోజనం కలగాలి, అలాగే గ్రామ స్థాయి వార్తలను కూడా కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2 రోజుల కిందట ఆదోనిలో ఒక కొత్త బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఎమ్మిగనూరులో బళ్ళారి రోడ్ లో మెయిన్ సెంటర్ లో ఒక మంచి ఆఫీస్ ను కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. సుమన్ టీవీ ముఖ్య ఉద్దేశం అలాగే కర్నూలు టీం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్నూలు జిల్లాలో సుమన్ టీవీ అందరూ కూడా మంచి ప్రయోజనం కలిగించేటువంటి వార్తల్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ డెవలప్మెంట్ కావచ్చు, సామాన్యులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో కావచ్చు, అన్ని రకాల పరిష్కారాలు చూపడం కోసం మీకు అందుబాటులోకి ఎమ్మిగనూరులో వచ్చింది సుమన్ టీవీ. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. అలాగే మీకు ఏ కష్టం వచ్చినా కూడా సుమన్ టీవీ ఉంటుందని సుమన్ టీవీ యాజమాన్యం తరఫున నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.